పంట నష్టపరిహారం సరే దాని ద్వారా మనం పొందాలి. అలాగే మనకి ఏ పంట మనం పండిస్తున్నామో ఆ ఫోటోలు తీసి వాళ్ళు పెడితే ఏ కాలంలో ఏ పురుగు విత్తనాలు వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి అది కూడా చూస్తారు. అలాగే రేపు మనకు లోన్లు కావాలి, మనం పండించుకోవాలంటే లోన్లు ఎక్కువ కూడా అది ఉంటేనే లోన్లు గట్రా అందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడాను అధికారులు ఏదైతే సూచనలు మనకి ఇస్తారో అవన్నీ పాటించినట్లయితే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. సంవత్సరానికి 20,000 రూపాయలు మన ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇస్తూ వస్తే చాలా అదృష్టవంతులు మనం. అది కూడా అనుకున్న టైంలోనే నేరుగా రైతుకే జమ చేస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి మంచి వ్యవసాయాన్ని మనం కూడాను మన వ్యవసాయాన్ని మనం కాపాడుతూ ఎరువులే మేయకుండా ప్రకృతి వ్యవసాయానికి మనం ఎదుట ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళేటైతే మన దేశానికి మనమే వెన్నుముక్కలు, రైతులు వెన్నుముక్కలు. కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఈ మంచి ప్రభుత్వానికి రేపొద్దున మీరు మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ మరి ఏ విత్రాట్లో కూడా ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తులు మీరు ఓట్లేసుకున్నట్లయితే ఇక ఈ పథకాలే కాదు ఇలాంటి పథకాలు ఇంకెన్నో కూడా మనకి ప్రభుత్వం వారు అందజేయడానికి రెడీగానే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని మనం నెక్స్ట్ నుంచి ఎన్నుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, రైతులకు, అలాగే అధికారులకు నా నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.